నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని మాట్లాడుతున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువారు. నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని గొప్పగా మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసు ప్రభువారు. ఎందుకు ఆ విధంగా చెప్పి మాట్లాడుతూ వస్తున్నాడు అని ఒకసారి ఆలోచించావా? నువ్వు సదాకాలం, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, సదాకాలం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము నువ్వు బతికిన కాంచి నువ్వు చచ్చిపోయి సమాధి చేయబడి నరకానికి దేవుని యొక్క ఆత్మ దేవుని దగ్గర పోయి నరకానికి ఆత్మ స్వర్గానికి పర్లకు 2 ఉంటాయి కదా. ఆ విధంగా సమస్త సంపూర్తిగా నీ యొక్క ఆత్మ దేవుడి దగ్గర పోయేంతవరకు దేవుడు ఏం చెప్పి మాట్లాడుతూ వస్తున్నాడు అంటే సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయదు బిడ్డ అని మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసు ప్రభువారు. కాబట్టి సమస్త సంపూర్తి నిన్ను అంత గొప్పగా ప్రేమిస్తున్నాడు. సర్వశక్తులు గొప్ప దేవుడు ఉంటూ వచ్చినాడు కాబట్టి దేవుడు. కాబట్టి ఏమేమి మాట్లాడుతూ వస్తున్నాడు, ఎందుకు మాట్లాడుతూ వస్తున్నాడు అని ఆలోచిస్తూ వచ్చావా? సదాకాలం నా బల్ల యొద్ద అంటే దేవుని బల్ల దగ్గరనే నా దగ్గర భోజనం చేయదు బిడ్డ, నేను నీకు ఏది తక్కువ లేకుండా తక్కువ కాకుండా చేస్తానని మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసు ప్రభువారు. సమస్తం ప్రసాదిస్తూ ఇవ్వడమే జరిగించడమే కాకుండా ఇంత గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అంటే నీకు ఏది తక్కువ కాకుండా చేస్తూ వచ్చింది గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నీకు ఏది లేదు, ఏది రాదు, జరగదు, జరిగించలేను, నేను ఎట్ట బతకాలి, ఏ విధంగా బతకాలి, నా బతుకు, నా స్థితి, నా గతి, నా బతుకు ఎటువంటి స్థితిలో ఎటుపోతుంది, నా జీవితం అంతా ఏది అని నువ్వు అనుకుంటున్నామేమో. కానీ దేవుడు సమస్త సంపూర్తి ఏ విధంగా చెప్పి మాట్లాడుతూ గొప్పగా ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువారు నేను. కాబట్టి సదాకాలం దేవుని యొక్క బల్ల యొద్దనే నీకు స్థిరంగా సంపూర్తిగా శాశ్వత కాలంగా నీకు గొప్ప పెట్టి పోషించుకుంటూ వచ్చే గొప్ప దేవుడిగా ఉన్నాను అని చెప్పి దేవుని దగ్గర మాట్లాడుతూ ఇంత గొప్పగా అద్భుతంగా ఆశ్చర్యం గొప్ప నిన్ను ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువారు. దేవుని బల్ల యొద్దనే భోజనం చేస్తూ వచ్చేంత గొప్ప స్థిరంగా నిన్నంత గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకరమైన గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువారు.